భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో రేపు 16వ తేదీన బుధవారం రోజు పెద్ద ఎత్తున జరగనున్నాయి। ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూలంనేని సాంబశివరావు గారు మరియు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభాపక్ష నేత చాడ వెంకటరెడ్డి గారు ఈ మహాసభలకు హాజరు కానున్నారు। పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసినటువంటి గొప్ప చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరియు భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసి ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ। అయ్యాని బాంచన్ కాల్మొక్త అన్న రోజుల్లో బందూకులు పట్టించి పేద ప్రజలందరినీ భూ పోరాటాల వైపు నడిపించి దున్నేవాడికే భూమి కావాలని కొట్లాడింది। మరియు ఆ పోరాటంలో కూడా ఎంతో మంది త్యాగదనులు కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది। బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, విద్యార్థి మేధావుల కోసం ఈరోజు పనిచేస్తున్నటువంటి పార్టీ। ఆనాడు మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి ఎంతో మంది మేధావులు ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రం ఉంది। ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల మీద కూడా ఎప్పటికప్పుడు ప్రజలను ఉద్యమాల వైపు నడిపిస్తూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇటు ప్రభుత్వానికి, ఇటు అధికార యంత్రాంగానికి సారథిగా నిలుస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ। మరియు ఈ ప్రాంతంలో ఈ సిద్దిపేట జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వారికి ఉపాధి కల్పించాలని, ఫ్యాక్టరీలు నిర్మించాలని, కారిడార్లు నిర్మించాలని ఈ ప్రాంతంలో సిద్దిపేట జిల్లా అభివృద్ధికై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది। అందులో భాగంగానే రేపు ఈ జిల్లా మహాసభలలో కూడా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాల రెవెన్యూ డివిజన్ అంశాన్ని పూర్తిగా నీరుగార్చి ఈ ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది। నేడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సభలో హామీలు ఇచ్చారు, చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని। నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు చేర్యాల సభలో కూడా చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తా అన్నాడు। గత బీఆర్ఎస్ మోసం చేసింది, నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అయినప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా కూడా చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది కనుక ఈరోజు ప్రజలను, కార్మికుల కర్షక మేధావులను ఏకం చేసి చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా సిపిఐ పార్టీ ముందుకు పోతుంది। ఆ విధంగానే జిల్లా మహాసభలో ఈ అంశాన్ని, తీర్మానాన్ని కూడా మేము లేవనెత్తి భవిష్యత్తులో పార్టీగా ప్రజలను ఏకం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రేపు జరిగేటువంటి సిపిఐ జిల్లా మహాసభలకు కార్మికులు, కర్షకులు, మేధావులు, సిపిఐ పార్టీ నాయకులందరూ కూడా హాజరై ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సిపిఐగా పిలుపునిస్తూ అందులో భాగంగానే చేర్యాల పట్టణంలోని సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది।